గత ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున నగదు తప్పుడు ఖాతాల్లోకి దారి మళ్లినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 4గురిపై కేసు నమోదైంది. 2,10,00,000 దారి మళ్లినట్లు గుర్తించారు. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవపాయిపై సెక్షన్ 406, 409, 420 కింద కేసు నమోదైంది. ఆంధ్రాకు చెందిన పలువురు రైతులు గొర్రెలను విక్రయించిన డబ్బులు రాకపోవడంతో వారు పశుసంవర్ధక శాఖ జేడీ ఆఫీసులో విచారించారు. అప్పటికే డబ్బులు చెల్లింపులు పూర్తయినట్లు అధికారులు రైతులకు తెలిపారు. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, గొర్రెల పెంపకందారులను పశువర్ధక పశుసంవర్ధక శాఖ అధికారులు బెదిరి తెప్పించారు. గొర్రెల పెంపకందారుల అకౌంట్లోకి వెళ్లాల్సినటువంటి డబ్బులను దారి మళ్లించి తమ సొంత అవసరాలకు వాడుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో గత వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పెంపకందారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లైంట్ చేశారు. తమకు రావాల్సినటువంటి సుమారుగా 2 కోట్ల పైసలకు నగదు పశుసంవర్ధక శాఖ అధికారులు దారి మళ్లించారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యవర్తితో పాటు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కుమ్మక్కయ్యి తమను మోసం చేశారంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారుగా 133 గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి ఆ అకౌంట్లకు డబ్బులు వేయకుండా తమను మోసం చేశారంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. పెంపకందారుల అకౌంట్లకు వేయాల్సినటువంటి డబ్బులు మధ్యవర్తులు మీడియాటర్లు ఎవరైతే ఉంటారో వారి అకౌంట్లకు మళ్లించినట్టుగా కూడా ఇప్పటికే వారు కంప్లైంట్ కూడా చేశారు. 7 కాలంగా కూడా పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తాము తిరిగినా తమకు సంబంధించినటువంటి డబ్బులు తమ అకౌంట్లకు జమ చేయాలంటూ కూడా వారు వాపోయిన సందర్భం కూడా ఉంది. ఈ అంశం మీద ఇది గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారుగా 2,10,00,000 రూపాయలు తప్పుడు ఖాతాలోకి దారి మళ్లించినట్టుగా కూడా ఇప్పటికే గుర్తించడం కూడా జరిగింది. ఈ అంశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ఓఎస్డీ కళ్యాణ్ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఇద్దరు కాంట్రాక్టర్లు, అలాగే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్తో పాటు కేశవ సాయి పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు 406, అలాగే 409, 420 కింద ఈ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మాత్రం ఆంధ్రాకు సంబంధించినటువంటి గుంటూరుకు సంబంధించినటువంటి రైతులు ఈ కేసు ఫైల్ చేశారు. సుమారుగా సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా తమకు డబ్బులు రాకపోవడం పైన గత వారం రోజుల క్రితమే వీరంతా కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి పేర్కొని కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆమెకు అనుగుణంగా దర్యాప్తును పూర్తి చేస్తున్నారు. శశి, ఈ విషయాల్లో కొంత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్న నేపథ్యంలో విచారణకు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించేందుకు అవకాశం ఉంటుందా? ఏం జరిగింది అవకతవకలు గతంలో అనే విషయాలపైన ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పైన కూడా పలు రకాల ఆరోపణలు వచ్చాయి. అయితే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా నిశ్చయినట్టుగా మనం ఇంతకుముందు విన్నాం. ఆ తర్వాత అక్కడ కూడా పోలీసులు విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని కొంత సీరియస్ కూడా తీసుకుంది. ఆ తర్వాత గొర్రెల పెంపకందారులను మోసం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ ను మీడియాటర్ల ఖాతాలోకి మళ్లించడం మీద ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇప్పుడు సీరియస్ గా ఉంది. ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత చాలా సీరియస్ గానే ఎదురుగా కేసును విచారణ చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా విచారణ చేసి సుమారుగా 2 కోట్లకు పైగా తప్పుడు ఖాతాలోకి దారి మళ్లించినట్టుగా కూడా ఇప్పటికీ గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు పశుసంవర్ధక శాఖ జేడీ ఆఫీస్ లో ఇప్పటికీ ఈ అంశం మీద విచారిస్తే డబ్బులు చెల్లింపులు పూర్తయినట్టుగా రికార్డులో కనిపిస్తుంది. కానీ ఇక్కడ గొర్రెల పెంపకందారులకు మాత్రం వారి ఖాతాలోకి డబ్బులు జమ అవ్వలేదు. అంటే మీడియాటర్ల ఖాతాలోకి వేరే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, అసలు ఆ ఖాతాలోకి వెళ్ళినటువంటి ఆ డబ్బులను ఎవరు పంచుకున్నారు, ఎవరి చేతులకు వెళ్ళే అనే అంశాల గురించి కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ అంశాన్ని మాత్రం చాలా ఎక్కువగా తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.